ఎస్టేట్లో మరో మెగా సునామీ రాబోతుందా? తెలంగాణ ప్రభుత్వం ఈసారి వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి? ప్రజలపై ఒక్క రూపాయి కూడా పన్ను విధించకుండా వేల కోట్ల నిధులు పక్కా ప్లాన్ తో ఎలా సమీకరిస్తున్నారు? డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మరియు మినిస్టర్ శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో సెక్రటేరియట్ లో కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్ జరిగింది. మరి వీళ్ళ ప్లాన్ ఏంటి? ఈ మీటింగ్ లో ఉన్న అంతరార్థం ఏంటి? హెచ్ఎండిఏ లిమిట్స్ లో ఉప్పల్ బగయత్ మోడల్లో మెగా ల్యాండ్ పూలింగ్ కేవలం ట్యాక్స్ లీకేజెస్ ని అరికట్టడమే కాకుండా రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి మరియు యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఉన్న ప్రభుత్వం మరియు వాడని పొలాలన్నింటినీ ల్యాండ్ పూలింగ్ చేయమని కలెక్టర్స్ కి ఆదేశం పంపారు. అసలు ఏంటి ల్యాండ్ పూలింగ్? ఇది ల్యాండ్ అక్విజిషన్ లాగా బలవంతపు సేకరణ కాదు. ప్రభుత్వం, రైతులు ఇద్దరికి ఉపయోగపడేలా ఉన్న స్ట్రాటజీ. రైతుల నుంచి తీసుకున్న భూమిలో రోడ్స్, డ్రైనేజ్ సిస్టమ్స్, పవర్ సప్లైస్ తెచ్చి వరల్డ్ క్లాస్ లేఅవుట్ డిజైన్ ని చేస్తారు. తర్వాత 60% డెవలప్ ప్లాట్స్ ని రైతులకే ఇస్తారు. మిగతా 40% గవర్నమెంట్ ఈ ఆప్షన్ వేస్తుంది. దీనితో వేల కోట్ల రెవెన్యూ జనరేట్ చేస్తుంది. మరి ఇందులో ఉన్న లాభం ఏంటి? రైతుల దగ్గర ఉన్న భూమి విలువ 10 రెట్లు పెరుగుతుంది. ప్రభుత్వానికి వేల కోట్ల క్యాష్ ఫ్లో వస్తుంది. మరి ఇందులో ఉన్న రిస్క్ ఏంటి? గవర్నమెంట్ ఆప్షన్స్ వల్ల చుట్టూ ఉన్న రియల్ ఎస్టేట్ రేట్స్ అమ్మాంతం పెరుగుతాయి. దీనివల్ల సామాన్యులకు సొంతింటి కల దూరం అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో ఈ కొత్త ల్యాండ్ పూలింగ్ కాన్సెప్ట్ మీకు ఎలా అనిపించింది? మీరు దీన్ని అంగీకరిస్తున్నారా లేదా వ్యతిరేకిస్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన భారత ఆవాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.